ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ ల మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ 80 పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. అనంతరం 201 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన హైదరాబాద్ జట్టుకు మొదటి ఓవర్లోనే భారీ షాక్ తగిలింది. మొదటి ఓవర్లోనే ట్రావిస్ హెడ్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. రెండవ ఓవర్లో అభిషేక్ శర్మను హర్షిత్ రాణా, మూడవ ఓవర్లో ఇషాన్ కిషన్ ను వైభవ్ అరోరా పెవిలియన్ కు చేర్చారు. దీంతో హైదరాబాద్ జట్టు ఏ దశలోనూ కోలుకోలేదు. చివరికి 16.4 ఓవర్లలో 120 పరుగులకు ఆల్అౌట్ అయింది. వైభవ్ అరోరాకు 3 వికెట్లు దక్కాయి. వరుణ్ చక్రవర్తికి 3 వికెట్లు దక్కాయి. గత 3 మ్యాచ్లలో పూర్తిగా విఫలమైన వెంకటేష్ అయ్యర్ ఈ మ్యాచ్ ద్వారా తన ఫామ్ ను తిరిగి పొందారు. అయ్యర్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చాలా వచ్చాయి. 23 కోట్లు పెట్టి కనీసం 23 పరుగులు కూడా చేయలేకపోతున్నారని విమర్శలు వచ్చాయి. ఈ మ్యాచ్ లో 29 బంతుల్లో 60 పరుగులు చేసి నెటిజన్లు నోరు మూయించారు వెంకటేష్ అయ్యర్. హైదరాబాద్ రాజస్థాన్ తో తాను ఆడిన మొదటి మ్యాచ్ లో 286 భారీ స్కోర్ చేసింది. దీంతో ఈ సంవత్సరం కూడా భారీ స్కోర్లు సాధ్యం అనుకున్నారు అభిమానులు. కానీ ఆ తర్వాత జరిగిన 3 మ్యాచ్లలో బ్యాటింగ్ లో పూర్తిగా విఫలమయ్యారు. నిన్న జరిగిన మ్యాచ్ లో అయితే 9 పరుగులకి 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఏ దశలోనూ కుదురుకోలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ట్రావిస్ హెడ్ 4 పరుగులు, అభిషేక్ శర్మ 2 పరుగులు, ఇషాన్ కిషన్ 2 పరుగులు. ఈ విధంగా టాప్ ఆర్డర్ మొత్తం పూర్తిగా విఫలమైంది. జట్టు నిండా అందరు హిట్టర్లు ఉన్నారు. కానీ ఎవరు బిగ్ స్కోర్ చేయడం లేదు. అంటే హైదరాబాద్ బ్యాటర్ లోపాలు ఇతర జట్లకు తెలిసిపోయాయి. కరెక్ట్ లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ చేస్తూ కట్టడి చేస్తున్నారు. దీంతో రాబోయే మ్యాచ్ లో ఈ విషయంపై తీవ్రంగా చర్చించాలి. ఐపీఎల్ లో ప్రతి జట్టుకు ప్లాన్ బి ఉంటుంది. కానీ హైదరాబాద్ కు లేదని మాజీలు విమర్శిస్తున్నారు. గత మ్యాచ్ లో ఫీల్డింగ్ లోనూ తేలిపోయారు. ఖచ్చితంగా ఆపవలసిన బంతులను సైతం ఆపడం లేదు. ఒక విషయం మాత్రం క్లియర్, భువనేశ్వర్ కుమార్ లేని లోటు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. అదేవిధంగా స్పెషలిస్ట్ స్పిన్నర్ కూడా జట్టులో లేరు. దీంతో బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా వీక్ గా ఉంది. హర్షల్ పటేల్, షమి, కమిన్స్ తమ స్థాయికి తగ్గట్టు ఆడడం లేదు. నిన్న జరిగిన మ్యాచ్లలో బౌలర్లు శుభారంభం ఇచ్చారు. కానీ ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు తీయలేకపోయారు. అయితే ఈ మ్యాచ్ అనంతరం కమిన్స్ మాట్లాడుతూ ఈ మ్యాచ్ నుంచి చాలా నేర్చుకున్నాం. ఫీల్డింగ్ లో చేసిన లోపాల వల్ల ఈ మ్యాచ్ ను మేము కోల్పోయాం. చివరికి మ్యాచ్ మా నుంచి చేజారిపోయింది. వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోవడం మంచిది కాదు అని కమిన్స్ అంగీకరించారు. ఈ తప్పులను సరిదిద్దుకుని రాబోయే మ్యాచ్లలో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి ఇప్పటికిప్పుడు ప్రమాదం ఏమీ లేదు. ఈ లోపాలను సరి చేసుకుని రాబోయే మ్యాచ్లలో గెలిస్తే పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లే అవకాశం అయితే ఉంది.